అందుకే బస్సులు లేదు, మామూలే కదా. తిరుపతి చిమ్సుకుపోతా ఉన్నాను. నేను ఒక ఆర్టిఫిషియల్ని అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాను, బస్సులు లేవు. జగన్ అన్న మీటింగ్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. పొలమనేరు టౌన్ 3 రోజుల నుంచి బస్సులు లేకుండా మా ఫ్రెండ్స్ అంతా చాలా మంది ఆబ్సెంట్ అయిపోతారు. ఫోన్ చేసి ఇప్పుడే మాట్లాడినాను, రాలేదురా నేను కాలేజ్కి 7 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా, బస్సు రావట్లేదు అంటున్నారు. కారణం మన సీఎం మంచి స్టూడెంట్స్ కూడా ఆబ్సెంట్ అయిపోతున్నారు. మీటింగ్ పెట్టాలి కానీ ఆర్టీసీ బస్సులతో పెట్టడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు, టౌన్కి వెళ్ళే వాళ్ళకి కానీ. సో ఇలాంటి 7:30 నుంచి ఇప్పటి వరకు కనీసం అనుకున్న గంటకు ఒక బస్సు కూడా లేదు. మరి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు ఒక్కసారి గమనించండి. కనీసం దూర ప్రయాణాలు చేసే వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది అవుతుంది. కడపకు పోయే బస్సు కుప్పం డిపో బస్సు అది ఎక్కడ పోయిందంటే తెలీదు, ఎక్కడ క్యాంపులకు పోయింది అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సబబము? ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడతానో ప్రభుత్వానికి ఇవన్నీ గుర్తురాదా? అసలు మీ సభలకు మీకు కావాలంటే ప్రభుత్వాన్ని ప్రాపర్టీని మీరు యూజ్ చేసుకోవడము, ప్రజలకు ఇబ్బంది కలగడము, ప్రజలకంతా కూడా ఈ విధంగా ఇబ్బందులు కలగడం ఇది మంచిది కాదని చెప్తున్నాం. మేము 7:30 నుంచి ఇక్కడ ఎదురు చూస్తా ఉన్నాం. చూడండి ఒకసారి, కనీసం కూర్చుండే ప్లేస్ కూడా లేదు, ప్లేస్ లేదు. ఒకసారి గమనించండి, బస్సులన్నీ ప్రయాణాలకి పెట్టాలే కానీ మీటింగ్లకి పెట్టద్దండి.